ఓకే. సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ గురించి మీకు గతంలో చదివిన సెమిస్ట్రీలో చాలా వరకు మీరు అవగాహన ఉండే ఉంటుంది మీకు. సైమన్ కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పాటయింది? సైమన్ కమిషన్ అనేది తెలిస్తే చెప్పండి. లేకపోతే నేను చెప్తాను కదా. సైమన్ కమిషన్. 1927 సార్. ఓకే. ఓకే. వెరీ గుడ్. 1927 సైమన్ కమిషన్ ఏర్పాటు. ఓకే. సైమన్ కమిషన్ అనేది ఎందుకు ఏర్పాటు చేశారనేది ఏమైనా ఐడియా ఉందా? సైమన్ కమిషన్ ఇది ఏర్పాటు ఎందుకు చేశారు? మామూలుగా ఐడియా ఉంటే చెప్పండి. ఓకే. సరే, నేనే చెప్తాను. సైమన్ కమిషన్ ఏర్పాటు అనేది 1919లో మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు జరిగాయి కదా. మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. ఈ సంస్కరణలో భాగంగా ఎన్నికలు కూడా జరిగాయి. అయితే ఆ ఎన్నికలు కాంగ్రెస్ బహిష్కరించింది అనుకోండి. మాంటేగ్ మాంటేగ్ అనేవాడు భారతదేశ వ్యవహారాల కార్యదర్శి, చేమ్స్ఫర్డ్ అనేవాడు గవర్నర్ జనరల్. ఇద్దరూ కలిసి ఈ చట్టాన్ని రూపొందించారు. భారతదేశ వ్యవహారాల కార్యదర్శి పదవి ఎప్పుడు క్రియేట్ అయిందని మీకు చెప్పాను. మామూలుగా నిన్న చెప్పినట్టున్నాను ఒకసారి. మొన్న ఇంతకుముందు గతంలో కూడా ఒకసారి రెఫరెన్స్ ఇచ్చాను. భారతదేశ వ్యవహారాల కార్యదర్శి అనే పోస్ట్ ఎప్పుడు క్రియేట్ అయింది? కొత్తగా సృష్టించిన పోస్ట్ అది. భారతదేశ వ్యవహారాల కార్యదర్శి అనే పోస్టు కొత్తగా క్రియేట్ చేసింది. ఎప్పుడు క్రియేట్ అయింది అంటే, భారతదేశ వ్యవహారాల కార్యదర్శి అంటే అర్థం ఏంటంటే, భారతదేశం తాలూకా వ్యవహారాలన్నీ, అంటే ఇక్కడ పరిపాలన, ఇక్కడ ప్రాబ్లమ్స్, ఇక్కడ అమలు జరుగుతున్నటువంటి విధానాలు, పన్నుల వసూలు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, విదేశ వ్యవహారాలకు సంబంధించిన ట్రేడ్, వ్యాపారానికి సంబంధించి, ఇంకా రైల్వే నిర్మాణానికి సంబంధించి, ఇక్కడ భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్ని వ్యవహారాలకి చూడడానికి ఒక కార్యదర్శిని నియమించారు. అతనే భారతదేశ వ్యవహారాల కార్యదర్శి. సో అంటే వెన్ వాజ్ క్రియేటెడ్, ఎప్పుడు క్రియేట్ చేశారు దీన్ని అంటే, సరే నేనే చెప్పేస్తాను, రాసుకోండి. ఒకవేళ 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు అయిపోయింది కదా. ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దయిన తర్వాత మరి ఎవరు పరిపాలించాలి? బ్రిటిష్ పార్లమెంటు పరిపాలించాలి. బ్రిటిష్ పార్లమెంటు చట్టాలు చేస్తుంది అక్కడ, ఇక్కడ అమలు చేయాలి. అంటే భారతదేశానికి సంబంధించిన పరిపాలనకు సంబంధించిన ఏ విషయమైనా అప్పటి నుంచి సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ పార్లమెంట్లోనే చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఆ ఇంప్లిమెంటేషన్ ఎలాగ చేయాలి, ఏం జరుగుతుంది, ఇక్కడ వ్యవహారాలన్నీ చూడడానికి కొత్తగా పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. అదే భారతదేశ వ్యవహారాల కార్యదర్శి. ఇంగ్లీష్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అని అంటారు. నోట్ డౌన్ దిస్ పాయింట్స్, రాసుకోండి ఇవి. ఇంగ్లీష్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అంటారు, తెలుగులో భారతదేశ వ్యవహారాల కార్యదర్శి. 1858లో క్రియేట్ అయింది. భారత ప్రభుత్వ చట్టం అని ఒకటి చేశారు 1858లో. అంటే సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858లో భారత ప్రభుత్వ చట్టం అని ఒక చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారమే ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు అవడం, బ్రిటిష్ పార్లమెంటు భారతదేశ వ్యవహారాలని చూసుకోవడం, అంటే బ్రిటిష్ పార్లమెంటే చట్టాలు చేస్తూ ఇంగ్లాండ్ నుంచే పరిపాలన మొదలైంది. ఇక్కడ ఇండియన్ అఫైర్స్ చూడడం కోసం అక్కడ ఒక క్యాబినెట్ మంత్రిని నియమించారు. అంటే బ్రిటిష్ క్యాబినెట్లో
భారతదేశ వ్యవహారాల కార్యదర్శి అనేవాడు ఒక క్యాబినెట్ మినిస్టర్. వీలైతే అది రాసుకోండి. రాసుకొని ఒక అవగాహన పెంచుకోండి. రాసుకున్న తర్వాత ఒక అవగాహన ఉండాలి కదా. ఓహో, ఇది ఈ భారతదేశ వ్యవహారాల కార్యదర్శి. ఇప్పుడు మనకి చాలామంది మింటో మార్లే సంస్కరణలు అనేటప్పుడు మింటో మార్లే మార్లే అనేవాడు భారతదేశ వ్యవహారాల కార్యదర్శి. అక్కడ అలాగే ఇద్దరు పేర్లతో అక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మాంటేగు చేన్స్ఫర్డ్, ఇక్కడ మళ్ళీ మాంటేగు భారతదేశ వ్యవహారాల కార్యదర్శి పదవి కనిపిస్తుంది. అంటే ఓహో, ఈ పోస్ట్ అనేది సిపాయిల తిరుగుబాటు అనంతరం అది కంపెనీ రద్దయిన తర్వాత 1858లో భారత ప్రభుత్వ చట్టం ప్రకారము ఈ కొత్తగా ఈ పోస్ట్ క్రియేట్ చేశారు. ఈ పోస్ట్ అంటే ఏంటి? బ్రిటన్ క్యాబినెట్లో ఒక మంత్రి. బ్రిటన్ క్యాబినెట్లో ఒక మంత్రి భారతదేశ వ్యవహారాలు చూస్తాడు. అతనే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. అక్కడ ఇప్పుడు ఇంగ్లాండ్లో ట్రేడ్ మినిస్టర్ ఉండొచ్చు, విదేశీ వ్యవహారాలు చూడడానికి ఒక మినిస్టర్ ఉంటాడు, అక్కడ హెల్త్ మినిస్టర్ ఉంటాడు, క్యాబినెట్ మినిస్టర్లో అక్కడ ఉంటుంది. హౌస్ ఆఫ్ కామన్స్ అంటాం కదా, ఇంగ్లాండ్ పార్లమెంట్ని హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు. సో మీకు తెలియంది ఏదనిపించినా సరే నోట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఆహా, హౌస్ ఆఫ్ కామన్స్ అంటారా, సరే సరే అనుకొని అలా వినేసి ముందుకెళ్ళిపోతే రేపే తెలియదు, మీకు గుర్తుండదు. సో బ్రిటన్ పార్లమెంట్ని హౌస్ ఆఫ్ కామన్స్ అంటారని అని మీకు తెలియదు ఏమైనా ఉంటే రాసుకోవాలి, అది మైండ్ ఉంచుకోవాలి. ఓకే, అక్కడ లార్డ్స్ సభ, హౌస్ ఆఫ్ కామన్స్ అని అక్కడ ద్విసభ విధానమే, 2 సభలు ఉంటాయి. అక్కడ ఎగువ సభని హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు, లార్డ్స్ సభ. దిగువ సభ ప్రజల చేత ఎన్నుకోబడింది, హౌస్ ఆఫ్ కామన్స్. అలాగే అమెరికాలో అయితే పీపుల్స్ రిప్రజెంటేటివ్ హౌస్ ఒకటి ఉంటుంది, కాంగ్రెస్ ఒకటి ఉంటుంది. అమెరికన్ కాంగ్రెస్ అనేది ఎగువ సభ, పీపుల్స్ రిప్రజెంటేటివ్ అనేది దిగువ సభ. అక్కడ ద్విసభ విధానమే. ఇది కామన్ నాలెడ్జ్, కామన్గా తెలియాలి. అది తెలియకపోతే నోట్ చేసుకోండి, మరొకసారి చూసుకోండి, ఓహో వీటిని ఎలా అంటారా ఎలా అంటారా అని. ఓకే, నెక్స్ట్ ఈ భారతదేశ వ్యవహారాల కార్యదర్శి బ్రిటిష్ క్యాబినెట్లో ఒక మంత్రి. ఇతనికి మళ్ళీ 15 మంది సలహా సభ్యులను పెట్టారు. ఇతనికి ఒక్కడూ చూడలేడు కదా, భారతదేశ వ్యవహారాలన్నింటినీ చూడలేడు కదా. అందుకోసమని ఏం చేస్తారు, 15 మంది కౌన్సిల్ సభ్యులను ఏర్పాటు చేస్తారు. అంటే ఈ 15 మంది కౌన్సిల్ సభ్యుల సహకారంతో భారతదేశ వ్యవహారాల కార్యదర్శి ఇండియా వ్యవహారాలన్నీ చూస్తాడు. అక్కడ బ్రిటిష్ పార్లమెంట్కి నివేదిస్తాడనమాట. ఇతనితో పాటు మళ్ళీ వైస్రాయ్ ఉంటాడు, గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్. ఇక్కడ గవర్నర్ జనరల్ ఒక పక్క నుంచి, అతనికే వైస్రాయ్ అని పేరు ఇంకోటి. ఎప్పటి నుంచి? ఇగో ఈ 1858 చట్టం దగ్గర నుంచే గవర్నర్ జనరల్కి మరో పేరు వైస్రాయ్ వచ్చింది. ఎందుకంటే ఇంగ్లాండ్ రాణి ప్రతినిధి ఇక్కడ ఆయన. ఇంగ్లాండ్ రాణి గారి పేరు మీదే పరిపాలన ప్రారంభమైంది 1858 నుంచి. రాణి గారి ప్రతినిధి కాబట్టి వైస్రాయ్ అని పేరు కూడా వచ్చింది. కానింగ్ మొదటి వైస్రాయ్. నోట్ డౌన్, కానింగ్, లార్డ్ కానింగ్ అని ఆయన మొదటి వైస్రాయ్. లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయ్. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ మరియు భారతదేశ వ్యవహారాల కార్యదర్శి, అతనికి నియమించినటువంటి 15 మంది సలహా కౌన్సిల్ సభ్యులు, వీళ్ళందరూ కలిసి ఇండియా పరిపాలనకి బాధ్యులు. వీళ్ళు పరిపాలన సాగిస్తారు. వీళ్ళు కాకుండా రాష్ట్రాల గవర్నర్లు కూడా ఉంటారు. అది సెటప్. సో మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణల దగ్గర వద్దాం. ఇది 1919లో మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అనేవి చేశారు. దీని ప్రకారం రాష్ట్రాల్లో డయార్కీ, రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. ఇది కూడా గతంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ద్వంద్వ ప్రభుత్వం అంటే ప్రభుత్వ శాఖలను రెండుగా విభజించడం. ట్రాన్స్ఫర్డ్ శాఖ, రిజర్వ్డ్ శాఖ అని
రిజర్వ్డ్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ రిజర్వ్ చేసేసుకుంది కొన్ని శాఖల్ని. ఉదాహరణకి లా అండ్ ఆర్డర్, ఈ పోలీసు, రెవెన్యూ, లాండ్ పోలీసు, రెవెన్యూ, తర్వాత ఇరిగేషను, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, ఇటువంటి రిజర్వ్డ్ ఇంపార్టెంట్ అనిపించి అధికారాలు ఉండేవి, ఆదాయం ఉండే శాఖలన్నీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ రిజర్వ్ చేసుకుంది. మిగతావి ఖర్చుతో కూడుకున్నవన్నీ కూడా ట్రాన్స్ఫర్డ్ శాఖలు అంటారు. ట్రాన్స్ఫర్ చేసేసింది. భారతీయ మంత్రులు నిర్వహిస్తారు వీటిని. భారతీయ మంత్రులుకి కేటాయించినటువంటి శాఖలు విద్యాశాఖ, వ్యవసాయ శాఖ. ఇవేంటంటే ఆదాయం ఉండదు, ఖర్చే. సో ఆదాయం లేని ఖర్చుతో కూడుకున్నవన్నీ కూడా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఇవన్నీ కూడా భారతీయ మంత్రులకు ఇచ్చేశారు. ఇవి ట్రాన్స్ఫర్డ్ శాఖలు అంటారు. బ్రిటిష్ గవర్నమెంట్ రిజర్వ్ ఉంచుకున్నవన్నీ కూడా పవర్ కలిగి ఉన్నవి, అంటే అధికారం, ఆదాయం కలిగి ఉన్నవి. ఇది ద్వంద్వ నీతి కాబట్టి ద్వంద్వ ప్రభుత్వం అని పేరు. ఇంగ్లీష్లో డయార్కీ అంటాం కదా. ఈ 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో ఒక ప్రధానమైనటువంటి పాయింట్ అది డయార్కీ. ఎక్కడ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు ఈ డయార్కీని, అంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని. ఓకే, ఇంకా దీంట్లో ముఖ్యంగా ఇంకా హైలైట్ చెప్పుకోవాల్సింది ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు ఇక్కడ. అంతకుముందు సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటే ఉండేది, సింగిల్ సభే ఉండేది అంతవరకు. ఈ చట్టం ప్రకారం ద్విసభా విధానం, 2 సభలను ఏర్పాటు చేశారు. అలాగే ఆంగ్లో ఇండియన్స్కి, సిక్కులకి, జైనులు, బౌద్ధులు, యూరోపియన్స్, వీళ్ళకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారు ఈ చట్టం ప్రకారమే. ఈ చట్టం ప్రకారమే ఏంటి, ముస్లింలకే కాకుండా ఇంకా యూరోపియన్స్, ఆంగ్లో ఇండియన్స్, సిక్కులు, జైన మతస్థులు లేదా బౌద్ధులు, ఇలాగ అన్ని మతాలు ఇతర అందరికీ కూడా ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు ఈ చట్టం ప్రకారం. ముస్లింలకైతే మింటో మార్లే సంస్కరణల ప్రకారం ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. ముస్లింలకైతే ఏమైనా మీకు తెలియనివి ఏమైనా ఉంటే తెలిస్తే వెళ్ళండి, గుడ్, చాలా ఆనందమే. ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ కూడా మీకు మైండ్లో ఉండి తెలుసండి అనుకుంటే వెరీ గుడ్. ఒకవేళ తెలియకపోతే ఫాస్ట్గా టక్ 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 అని కొన్ని నోట్ చేసుకోవాలి, రఫ్ నోట్స్లోనైనా సరే. రేపు పొద్దున్న ఏం చెప్పారా అనేది ఒకసారి చూసుకుంటే ఈ పాయింట్స్ అన్నీ మైండ్లో అలా ఉంటాయి, ఫిక్స్డ్గా ఉంటాయి. ఓకే, అంటే ముస్లింలకి మింటో మార్లే సంస్కరణల ప్రకారం ఏంటి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారని గుర్తుండాలి. ఈ 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అయితే ఇతరులకు కూడా ఇచ్చారు. యూరోపియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, సిక్కులకి, అందరికీ కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారు. ఈ 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ప్రకారమే. కాస్త ఓటు హక్కు 3%కి పెంచారు. అంటే బాగా డబ్బులున్న వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు, ధనవంతులు అంటే భూస్వాములకి, అటువంటి వాళ్ళకి ఓటు హక్కు అనేది కాస్త విస్తరించారు. 1 నుంచి 3% వరకు పెరిగింది. అంటే 3% మందికే ఓటు హక్కు కల్పించారు. ఇంకా అంతకుముందు అయితే 1%ఏ ఉండేది. అంటే ఓటు హక్కు ఎక్కువ మందికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఓకే, ఆ విధంగా ఓటు హక్కును కాస్త విస్తరించడం జరిగింది. సో ఇవి 1919 సంస్కరణలు. దీని ప్రకారం కొత్తగా ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ దాన్ని బహిష్కరించడం, ఇదంతా కార్యక్రమాలు నేషనల్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఈ విభాగాలు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం సైమన్ కమిషన్ దగ్గరికి వద్దాం. సైమన్ కమిషన్కి ఏంటంటే ఈ మాంటేగ్ సంస్కరణలో ఒక పాయింట్ ఏముంటుందంటే, ఈ సంస్కరణలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత, అంటే 10 ఇయర్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ దీని మీద ఒక కమిషన్ వేయడం జరుగుతుంది. అంటే ఈ సంస్కరణలు ఎలాగ అమలవుతున్నాయి, భవిష్యత్తులో వీటికి ఏమైనా సరే ఇంకా సవరణలు అవసరం ఉందా, కొత్త చట్టం ఏదైనా అవసరం ఉందా అని ఒక రిపోర్ట్ ఇవ్వడానికి, చర్చించడానికి ఆఫ్టర్ 10 ఇయర్స్ ఒక కమిషన్ వేయడం జరుగుతుందని ఈ మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలోనే చెప్పబడింది. 10 ఏళ్ల తర్వాత ఒక కమిషన్ వేస్తాం, దీని అమలు తీరు ఎలా ఉంది,
ఈ చట్టం ఎలాగ అమలు అవుతుంది, దీంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా, లేదంటే ఇబ్బందులు ఉన్నాయా, ఇంకేమైనా సంస్కరించాలా, దీని మీద రిపోర్ట్ ఇవ్వాలి ఆ కమిషన్. అది కూడా ఈ ఈ చట్టంలో ఒక లాస్ట్ పాయింట్ అది. దీని ప్రకారమే యాక్చువల్గా 1929లో వేయాలి, 1929లో కమిషన్ వేయాలి. కానీ 2 సంవత్సరాల ముందే ఈ సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు. యాక్చువల్గా అయితే ఇప్పుడు అది 29 ఆఫ్టర్ 10 years అంటే అర్థం ఏంటి, 1919 చట్టం 29కి చేయాలి, కనీసం కమిషన్ వేయాలి, రిపోర్ట్ కొన్ని తర్వాత ఇచ్చిన. కానీ ఇక్కడ ఏం జరిగింది, 2 ఏళ్ళ ముందే కమిషన్ ఏర్పాటు చేశారు. దాన్నే సైమన్ కమిషన్ అంటాం. సైమన్ కమిషన్ అని పేరు ఎందుకు వచ్చింది, సైమన్ కమిషన్ అని ఎందుకు పేరు వచ్చింది? ఇది 7 సభ్యులు కలిగిన సంఘం కమిషన్ ఇది. దీనికి అధ్యక్షుడు సైమన్, సర్ జాన్ సైమన్ అనేవాడు అధ్యక్షతన ఈ కమిషన్ ఏర్పాటైంది కాబట్టి దీన్ని సైమన్ కమిషన్ అని అన్నారు. ఏమైనా నోట్ చేసుకుంటున్నారా? సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఈ కమిషన్ ఏర్పాటైంది కాబట్టి దానికి సైమన్ కమిషన్ అని పేరు. దీన్ని ఏర్పాటు చేసింది 1927. రాయండి. ఈ కమిషన్ భారతదేశం వచ్చింది ఇప్పుడు 1928 ఫిబ్రవరి 3వ తారీఖున ఇండియాలో ల్యాండ్ అయింది. అది కూడా అవసరమే, నోట్ చేసుకోవాలి. సైమన్ కమిషన్ భారతదేశానికి ఇప్పుడు వచ్చింది అంటే 1928 ఫిబ్రవరి 3న ఇండియాలో ల్యాండ్ అయింది. అంటే అరైవల్ ఆఫ్ సైమన్ కమిషన్ 1928 ఫిబ్రవరి 3rd. రాసుకున్నారు కదా. అయితే సైమన్ కమిషన్ని ఎందుకు తిరస్కరించారు భారతీయులు? వై సైమన్ కమిషన్ వాజ్ రిజెక్టెడ్? వై ది కాంగ్రెస్ rejected the Simon Commission and started a slogan, Simon go back. Started a slogan, Simon go back. Simon go back ఉద్యమం స్టార్ట్ చేశారు. ఎందుకని అంటే ఇందులో భారతీయులకి ఎవరికి సభ్యత్వం లేకపోవడం, భారతీయులకి సభ్యత్వం లేకపోవడం అనేది అన్యాయం. అంటే భారతీయుల సమస్యలు భారతీయులకి ఎక్కువ తెలుస్తాయి, కానీ ఎక్కడో ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళకి భారతీయుల సమస్యలు తెలియవు కదా. అందుకని భారతీయులకు కూడా ఆ కమిషన్లో సభ్యత్వం ఇచ్చుంటే, అంటే 7 సభ్యుల్లో కనీసం ఒక్కరికైనా స్థానం కల్పించుంటే బాగుండేది. కానీ భారతీయులకు ఒక్కరికి కూడా అటువంటి స్థానం ఇవ్వలేదు కాబట్టి, అటువంటి స్థానం కల్పించలేదు కాబట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇతర చాలా సంస్థలు, పార్టీలు, భారతీయులంతా కూడా సైమన్ గోబ్యాక్ అని నినాదాలు ఇస్తూ దీన్ని వ్యతిరేకించడం జరిగిందనమాట. ఆ పాయింట్ కూడా రాసుకోండి వరుసగా. ఓకే, రాశారా? ఓకే, నెక్స్ట్ పాయింట్. సైమన్ కమిషన్ భారతదేశం రాగానే అందరూ కూడా సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు.
సైమన్ గోబ్యాక్ అనే నినాదాలు. ఈ సైమన్ గోబ్యాక్ ఉద్యమానికి వివిధ ప్రాంతాల్లో వివిధ మంది నాయకత్వం వహించారు. ఉదాహరణకి లాహోర్లో సైమన్ గోబ్యాక్ ఉద్యమానికి నాయకత్వం వహించింది లాలా లజపతి రాయ్. రాసుకోండి. సైమన్ గోబ్యాక్ ఉద్యమానికి లాహోర్లో లీడర్షిప్ తీసుకున్నది, నాయకత్వం వహించింది లాలా లజపతి రాయ్. అలాగే మద్రాసులో టంగుటూరు ప్రకాశం పంతులు, మద్రాసులో అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ, మనం మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఉన్నాం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది అప్పుడు లేదు, ఆంధ్ర రాష్ట్రము లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు. ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రం లేదా ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నటువంటి ఇదంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలోని భాగమే. సో మద్రాసులో టంగుటూరు ప్రకాశం పంతులు నాయకత్వం. రాయండి. అయితే ఈ సైమన్ కమిషన్ని తిరస్కరించాలని ఏ కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు? అది ఇంపార్టెంట్ పాయింటే. సైమన్ కమిషన్ని తిరస్కరించాలి, సైమన్ గోబ్యాక్ అనే అందరూ కూడా నినాదాలతో సైమన్ కమిషన్కి ఎవరూ కూడా సహకరించకూడదు అని తీర్మానం ఏ కాంగ్రెస్ సమావేశంలో తీసుకున్నారు? అది ఇంపార్టెంటే. 1927 మద్రాస్ సమావేశంలో ఈ సైమన్ కమిషన్ వ్యతిరేకించాలని కాంగ్రెస్ తీర్మానం చేసింది. 1927 మద్రాస్ సమావేశంలో కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఆ పాయింట్ కూడా నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ అది. ఇప్పుడు లాహోర్ సమావేశంలోను, అంటే లాహోర్ సమావేశం కాదు, లాహోర్ ఈ సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో లాలా లజపతి రాయ్ లాఠీ దెబ్బలతో, అంటే సౌండర్స్ అనే ఒక పోలీస్ అధికారి జరిపినటువంటి లాఠీ చార్జీలో లాలా లజపతి రాయ్ మరణించడం జరిగింది. సౌండర్స్ అనే ఒక పోలీస్ అధికారి లాఠీ చార్జీ జరపడంతో లాలా లజపతి రాయ్ మరణం 1928లోనే. సో ఇక్కడ మద్రాసులో టంగుటూరు ప్రకాశం పంతులు, అంటే కాంగ్రెస్ అదే ఈ మద్రాస్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టంగుటూరు ప్రకాశం పంతులు ప్రముఖ లాయరు అయిన అతని నాయకత్వంలో మద్రాసులో సైమన్ కమిషన్ దిగగానే సైమన్ గోబ్యాక్ అనే నినాదాలతోటి వ్యతిరేకిస్తారు. అయితే రిజర్వ్ పోలీసులు అక్కడ కాల్పులు జరపడంతో ఒక వ్యక్తి మరణించడం జరిగింది. ఆ వ్యక్తిని చూడడానికి ఎవరిని అనుమతించరు. అప్పుడు టంగుటూరు ప్రకాశం పంతులు జనం మధ్యలోంచి వెళ్ళి ఆ శవాన్ని చూడడానికి, అతని బంధువులు పరామర్శించడానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఈ రిజర్వ్ పోలీసు ఇతని మీద కూడా తుపాకులు ఎక్కుపెడతారు. ప్రకాశం పంతుల మీద కూడా తుపాకులు ఎక్కుపెట్టినప్పుడు టంగుటూరు ప్రకాశం పంతులు చొక్కా గుండీలు తీసి మీకు దమ్ముంటే కాల్చండి అని సవాల్ చేస్తాడు పోలీసుని. పోలీసులు అందరూ కూడా నివ్వెరపోయి, రిజర్వ్ పోలీసు దళం కూడా అందరూ కూడా ఒకేసారి ఆశ్చర్యపోయి గన్స్ అన్ని దించేస్తారు. అప్పుడు ఈ ప్రకాశం పంతుల ధైర్యానికి మెచ్చుకొని ఆంధ్ర కేసరి అనే బిరుదు వచ్చింది.
అప్పుడే ఆంధ్ర కేసరి అని పిలిచారు అతను. అంటే టంగుటూరు ప్రకాశం పంతులకి ఏ ఉద్యమ కాలంలో ఆంధ్ర కేసరి అనే బిరుదు వచ్చింది అని మీకు ఎప్పుడైనా బిట్ వచ్చింది అనుకోండి. ఏ ఉద్యమంలో? అంటే క్విట్ ఇండియా ఉద్యమా, లేదా ఉప్పు సత్యాగ్రహం టైంలోనా, సైమన్ గోబ్యాక్ ఉద్యమంలోనా? సైమన్ గోబ్యాక్ ఉద్యమంలోనా? ఎప్పుడు వచ్చింది ఆంధ్ర కేసరి అనే బిరుదు అని అడిగితే మీకు ఐడియా రావాలి. సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో. ఓకే. ఆ తర్వాత ఆంధ్రాలో ఎలా జరిగింది? ఆంధ్రాలో సైమన్ గోబ్యాక్ ఉద్యమం. ఓకే. ఇక్కడ మీరు లోకల్ పేర్లు, లోకల్ లీడర్స్ ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే సరిపోద్ది. ఇక్కడ కూడా బహిష్కరణకి మళ్ళీ పిలుపునివ్వడం, సైమన్ కమిషన్ రాగానే ఎవరూ కూడా సైమన్ కమిషన్కి సహకరించకుండా ఉండడం. మరి సహకరిస్తే ఓకే అన్నట్టు కదా. ఎవరు కూడా, ఏ నాయకులు, ఏ పార్టీ వాళ్ళు కూడా సైమన్ కమిషన్ దిగగానే ఎవరు కూడా దానికి సహకరించకూడదు. గో బ్యాక్ అంటూ ఫ్లై కార్డ్స్ ప్రదర్శిస్తూ ఉండాలి. ఓకే. ఒకవేళ విచారించడానికి కూర్చున్నా ఎవరికి సమాచారం ఇవ్వకూడదు. ఎక్కడికి వెళ్ళినా సరే, అదే సైమన్ కమిషన్ ఏ ఊరు వెళ్ళినా కూడా సైమన్ గో బ్యాక్ అంటూ నినాదాలు ఇవ్వాలని ఇక్కడ ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ కూడా పిలుపునిచ్చింది. ఆ పిలుపుని అందుకొని చాలామంది చాలాసార్లు చాలా చోట్ల సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు చాలా ఉధృతంగానే జరిగాయి. ఇది తిరుపతి, కర్నూలు, ఏలూరు, విజయవాడ, సికింద్రాబాద్, మీకు ఈ నగరాల పేర్లు తెలిస్తే చాలు, ఇంచుమించుగా అన్నిట్లోనే జరిగాయి. కాబట్టి మీరు రాసే సందర్భంలో 1, 2 నగరాలు వేరే పొరపాటున రాసినా కూడా ఏమైపోదు. మామూలు తిరుపతి, కర్నూలు, ఏలూరు, విజయవాడ, సికింద్రాబాద్ ఈ ఈ పట్టణాల్లో సైమన్ గోబ్యాక్ ఉద్యమానికి బహిష్కరణకి ఏర్పాట్లన్నీ చేయడం జరిగిందనమాట ఇక్కడ. ఆ తర్వాత భీమవరం బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా దీన్ని తిరస్కరించడానికి వాళ్ళు కూడా సన్నద్ధులు అవుతారు. భీమవరం బార్ అసోసియేషన్. అలాగే ఈ ఆంధ్రాలో ఈ బహిష్కరణకి మద్దతు కోరి ముందుకొచ్చి నడిపించినటువంటి వ్యక్తులు మన ఆంధ్ర నాయకులు. చాలా ఈ రిపీట్ అవుతూ ఉంటారు ఈ నాయకులు, మీరు గుర్తుంచుకుంటే. కొండా వెంకటప్పయ్య, టంగుటూరు ప్రకాశం పంతులు. కొండా వెంకటప్పయ్య మనకి ఎక్కడొచ్చాడు? డిక్టేటర్. ఉప్పు సత్యాగ్రహం కాలంలో కొండా వెంకటప్పయ్య డిక్టేటర్గా నియమిస్తారు. గాంధీ గారు కొండా వెంకటప్పయ్యని నియమిస్తారు. ఓకే. మరి టంగుటూరు ప్రకాశం పంతులు మీకు తెలిసిన వ్యక్తే. తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు. ఇందాక ఆంధ్ర కేసరి అనే బిరుదు వచ్చింది ఈ ఈ సందర్భంగానే చెప్పుకున్నాం, మీకు రిఫరెన్స్ కావాలనుకుంటే. అలాగే పట్టాభి సీతారామయ్య, ఇతని గురించి కూడా చెప్పాను. ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే బుక్ రాస్తాడు. ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే బుక్ రాసింది ఎవరు? పట్టాభి సీతారామయ్య. ఇతను గాంధీ అనుచరుడు, గాంధీకి బాగా శిష్యుడు, అనుంగ అనుచరుడు, బెస్ట్ ఫాలోవర్ పట్టాభి సీతారామయ్య. ఇంకా తర్వాత ఆంధ్ర నుంచి దండు నారాయణరాజు, బులిసి సామూర్తి, ఇటువంటి వాళ్ళు కూడా ఈ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటారు. ఓకే. తర్వాత గుంటూరు, ఒంగోలులో ఇదే ప్రదర్శనలు, అంటే వ్యతిరేక ప్రదర్శనలు కూడా జరిపారు. ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి సైమన్ కమిషన్ గోబ్యాక్ అనుకుంటూ ఒంగోలు, గుంటూరు ప్రాంతంలోను, ఆ తర్వాత ఈ ప్రాంతాల్లో రామదాసు, వివి జోగయ్య, ఆ తర్వాత తెనాలి రైల్వే స్టేషన్లో పున్నయ్య శాస్త్రి అని, అలాగే విజయవాడ మున్సిపల్ చైర్మన్ అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఒక లెటర్ పంపిస్తారు సైమన్ కమిషన్కి. ఆ లెటర్లో ఏం రాసి ఉంటుందంటే సైమన్ గోబ్యాక్ అని రాసి ఉంటుంది. వాళ్ళు ఒక్కసారిగా ఏదో లెటర్ వచ్చింది, ఈ లెటర్లో ఏం రాసి ఉంటారు, ఎవరైనా ఆహ్వానించారేమో అని వాళ్ళు చాలా ఆశ్చర్యంగా చూస్తారు. ఆశ్చర్యంగా చూస్తే అందులో ఏం రాస్తుంది? సైమన్ గోబ్యాక్ అని రాస్తుంది. ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఆ లెటర్ రాసి పంపిస్తారు తన దఫేదారు చేత. ఓకే. ఇక ఈ విధంగా సైమన్ కమిషన్ అనేది ఆంధ్ర ప్రాంతంలో, వివిధ ప్రాంతాల్లో ఆంధ్ర నాయకుల సారథ్యంలో వ్యతిరేక ఉద్యమం అనేది తీవ్రంగానే జరిగింది.
ముందు ఒక సగం అంతా అసలు సైమన్ కమిషన్ ఎందుకు ఏర్పడింది, దేనికోసం ఏర్పాటు చేయబడింది, దానికి అధ్యక్షుడు ఎవరు, ఎంతమంది సభ్యులు, ఎప్పుడు వచ్చింది, ఇవి రాసుకుంటూ ఆంధ్రాలో ఎలా జరిగింది అంతే. ఎక్కువ మీకు నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్కి సంబంధించినటువంటి ఆ విషయం తెలిస్తే ఇది చాలా ఈజీ. ఇప్పుడు ఈ సైమన్ కమిషను భారతదేశం అంతటా కూడా తిరిగేసి తన పని తాను చేసేసుకుంది. వీళ్ళు సైమన్ గోబ్యాక్ అని ఎంత అరిచినా ఎంత కాదన్నా సైమన్ కమిషన్ తన పని తను ముగించుకొని వెళ్ళిపోయింది యాక్చువల్గా. అంటే కొంత సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని పట్టుకొని వెళ్ళి బ్రిటిష్ పార్లమెంట్కి అందించేసింది. అంటే ఈ సైమన్ కమిషన్ రిపోర్ట్ని చర్చించడానికి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పడ్డాయి ఇంగ్లాండ్లో. మీకు అది గుర్తు లేకపోతే తెలియకపోతే రాసుకోండి. అది కూడా సైమన్ కమిషన్ రిపోర్ట్ని చర్చించడానికి లండన్లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. నోట్ డౌన్. 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. 1930లో ఒకటి, 31లో ఒకటి, 32లో ఒకటి. ఈ 3 సమావేశాలకి అటెండ్ అయినది ఒకే ఒక వ్యక్తి. దళితుల తరపున అటెండ్ అయ్యాడు అంబేద్కర్. అంబేద్కర్ గారు 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి అటెండ్ అవుతాడు. అది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటివి అడుగుతుంటారు. అంటే 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి అటెండ్ అయినటువంటి వ్యక్తి ఏ ఆగా ఖాన్, బి మహాత్మా గాంధీ, సి అంబేద్కర్, డి పై వాళ్ళు ఎవరూ కాదు, లేదా దాదాబాయి నవరోజీ ఇంకో పేరు, లేదా జవహర్లాల్ నెహ్రూ ఏదో పేరు డి. సో ఇప్పుడు అంబేద్కర్ మీకు తెలిస్తే అంబేద్కర్ టక్కని పెట్టేస్తారు మామూలుగా. సో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు 30లో ఒకటి, 31, 32 జరిగాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రమే కాంగ్రెస్ తరపున గాంధీ గారు అటెండ్ అవుతారు. ఒకవేళ తెలియకపోతే ఆ పాయింట్ కూడా రాసుకోండి. గాంధీ ఇర్విన్ ఒప్పందం ప్రకారం అటెండ్ అవుతాడు. అది కూడా తెలియాలి. గాంధీ ఇర్విన్ ఒప్పందంలో భాగంగా ఆ ఒప్పందం ప్రకారం మహాత్మా గాంధీ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అవుతారనమాట. ఈ సైమన్ కమిషన్ రిపోర్ట్ అక్కడ చర్చిస్తున్నారు కదా, దానికోసం కాంగ్రెస్ని ఆహ్వానించారు. కాంగ్రెస్ తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ 80%, మోర్ దాన్ 80% హిందూ భారతీయులకి రిప్రజెంటేషన్ వహిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పాల్గొకుండా ఆ సమావేశాలకు అర్థం లేదని చెప్పి ఇంగ్లాండ్ ప్రధాని రామ్సే మ్యాక్డొనాల్డ్ ఇర్విన్ ఆదేశిస్తాడు. గవర్నర్ జనరల్ అయినటువంటి ఇర్విన్ ఆదేశిస్తాడు కాంగ్రెస్ని చర్చలకు ఆహ్వానించమని. అప్పుడు 1931 మార్చి 5వ తారీఖున గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం మేరకే గాంధీ గారు 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, అది గుర్తుండాలి. ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చించినటువంటి విషయాల్ని శ్వేతపత్రం విడుదల చేస్తుంది బ్రిటిష్ పార్లమెంటు. ఆ శ్వేతపత్రం ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టంగా రూపుదాల్చుతుంది. సైమన్ కమిషన్ రిపోర్టే భారత ప్రభుత్వ చట్టం 1935గా రూపుదాల్చింది. సో అది లింక్. అంటే ఎక్కడి నుంచి మీకు లింక్ తెలియాలి? మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల అమలు తీరు మీద సైమన్ కమిషన్ ఏర్పాటు, సైమన్ కమిషన్ రిపోర్ట్ను చర్చించడానికి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చించినటువంటి విషయాల్ని శ్వేతపత్రం విడుదల చేసింది 1933లో. దీని ఆధారంగా 1935 చట్టం రూపుదాల్చింది. అది అక్కడి నుంచి అక్కడ లింక్. ఆ లింక్ అంతా కూడా మీరు తెలియాలి. ఇప్పుడు ఎన్ని వరకు రాసుకున్నారు, చివరి పాయింట్ కూడా రాసుకోండి. సైమన్ కమిషన్ రిపోర్టు, 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చ, దాని అనంతరమే
చట్టం రూపుదాల్చడం, ఆ లింక్ వరుసగా రాయాలి. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీగా ఉండేది మొత్తం ఇండియన్ హిస్టరీలో ఫ్రీడమ్ మూమెంటే. జనరల్ స్టడీస్లో 30 to 35 మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ సైన్స్ 40 నుంచి 45, అలాగే భారత రాజ్యాంగం గురించి 15 నుంచి 20, రీజనింగ్ ఒక 20 నుంచి 30, ఇలాగ అన్ని కాంబినేషన్లు ఇస్తూ ఒక హిస్టరీ 30 నుంచి 35 ఉంటాయి. అది ఫ్రీడమ్ మూమెంట్ నుంచే ఉంటాయి ఎక్కువగా. అంటే మిగతా కల్చర్ అవి కూడా ఒక 5-6 అడిగినా ఒక 30 వరకు మామూలు ఈ ఫ్రీడమ్ మూమెంట్ మీదే ఉంటాయి. ఒక 5-6 బిట్లు మాత్రం కల్చర్ పార్ట్ మీద ఉంటాయి. సాహిత్యం, భారతదేశ సాహిత్యం, శిల్పకళలు, వీటి మీద ఒక 5-6. అందుకని ఫ్రీడమ్ మూమెంట్ మాత్రం ఎప్పుడు కూడా మన దీంట్లో ఉండాలి. అదే మన తాలూకా ఏమంటాం దాన్ని, అంటే మన పేటెంట్గా ఉండాలి. ఫ్రీడమ్ మూమెంట్ అనేది హిస్టరీకి సంబంధించి పేటెంట్. మనం పుష్కలంగా దాని మీద ఏ కోణంలో అడిగినా చెప్పగలిగే విధంగా, రాయగలిగే విధంగా ఉంటే ఎటువంటి బిట్ ఏ విధంగా వచ్చినా కూడా మనం పెట్టగలం మామూలుగా. సో ఫ్రీడమ్ మూమెంట్ ఇండియన్ హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. గ్రూప్ 1 కావచ్చు, సివిల్స్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఏ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా సరే ఫ్రీడమ్ మూమెంట్ ఇంపార్టెంట్. తర్వాత కల్చర్ పార్ట్ ఉంటుంది, అదొక 5-6 బిట్లు ఉంటాయి మామూలుగా. సో మొత్తం పాలిటిక్స్లో, మొత్తం పొలిటికల్ సైన్స్ మీరు మొత్తం చదువుతారు కదా, ఈ మొత్తంలో మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేది ఒక భారత రాజ్యాంగం మీద మాత్రమే అడుగుతారు. భారత రాజ్యాంగం మీద పొలిటికల్ సైన్స్ నుంచి వస్తాయి, మిగతా ఏ పేపర్ల నుంచి కూడా రావు. ఓకే, అవి కూడా దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగం మీద పట్టు సంపాదించాలి. తర్వాత ఫ్రీడమ్ మూమెంట్ మీద పట్టు సంపాదించాలి. అలాగే ఎకనామిక్స్లో డెవలప్మెంట్ మీద, అంటే మైక్రో ఎకనామిక్స్ మీద ఎవరు అడగరు మిమ్మల్ని. అంటే డిమాండ్, ఉదాసీన వక్రరేఖలు, లేకపోతే సమోపాంత సూత్రం, క్షీణోపాంత సూత్రం, మార్కెట్, అవి ఎవరు అడగరు. కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగేది ఏంటంటే ఈ పేదరికం ఏంటి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అంటే ఏంటి, జాతీయ ఆదాయం అంటే ఏంటి, తలసరి ఆదాయం అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధిలో తలసరి ఆదాయం పాత్ర ఏమిటి, నేషనల్ ఇన్కమ్ లెక్కించడంలో సమస్యలు ఏంటి, రిజర్వ్ బ్యాంక్ విధులు ఏంటి, ఇలాగా ఎకానమీ మీద, ఎకనామిక్ డెవలప్మెంట్ మీద, అర్థశాస్త్రం మీద ఉంటాయి మీకు బిట్స్. అలాగే పొదుపు గురించి సార్ లేకపోతే సార్ చెప్పరా. సార్ పాలిటిక్స్ లో మరి చట్టాల గురించి మరి నేర్చుకోవాలి సార్ మొత్తం కూడాను. భారత రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా, ఈ భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైన దగ్గర నుంచి మొత్తం 12 షెడ్యూల్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అందులో ఈ హైకోర్టు, సుప్రీంకోర్టు అధికారాలు, తర్వాత రాష్ట్రపతి తాలూకా అధికారాలు ఏమిటి, ప్రాథమిక హక్కులు ఏంటి, ప్రాథమిక విధులేంటి, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఏమిటి, ఓకే, జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏమిటి, న్యాయ సమీక్ష అధికారం అంటే ఏంటి, అన్నీ కూడా మీకు పట్టుండాలి వాటి మీద మీకు. అది సార్ అధికారాలు మొత్తం తెలుసు అయితే అది సార్ ఉన్నాయి కదా 444. అధికారంలో అన్నీ కాదు, ఇంపార్టెంటే. ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అంటాం. ఇంపార్టెంట్ అంటే సార్ ఇంపార్టెంట్ ఏమంటే ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అంటే ప్రాథమిక హక్కుల తాలూకా ఆర్టికల్స్ అన్నీ ఇంపార్టెంటే. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలనుకుంటే ఇంపార్టెంట్ అనిపించినవి ప్రాథమిక హక్కుల్లో 12వ ఆర్టికల్ నుంచి 35 వరకు ఉన్నవి ఇంపార్టెంటే. ఆ తర్వాత 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి ఆదేశ సూత్రాల్లో కొన్ని మాత్రమే, ఇది ఉమ్మడి పౌరసత్వం అని, గ్రామీణ పంచాయతీల ఏర్పాటు గురించి, సంపద వికేంద్రీకరణ గురించి, ఇవి కొన్ని ఆర్టికల్స్. అలాగే 123 ప్రకారం రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉందని, అలాగే 213 ప్రకారం రాష్ట్రంలో గవర్నర్లు ఆర్డినెన్స్ విడుదల చేసే అధికారం ఉందని, 143 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి సుప్రీంకోర్టుని సలహా అడిగే అధికారం,
148 నుంచి 151 వరకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాలూకు అధికారాలు, ఇలాగ రాష్ట్రపతి అభిశంసన తీర్మానం సంబంధించినటువంటి ఆర్టికల్, ఇలాగా కొన్ని ఉంటాయి. అవన్నీ నేను సెపరేట్గా క్లాసులో మొన్న ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అందరిని కలిపి కూర్చోబెట్టి కొన్ని చెప్పాను. ఒక 4-5 క్లాసులు చెప్పాను. మీరెవరూ అందుబాటులోకి రాలేదు. లేకపోతే నేను చాలా వరకు కొన్ని ఇంపార్టెంట్ షెడ్యూల్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అవును సార్, ఇవన్నీ కూడా చెప్పాను. ఇష్టమే. అదే కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. కానీ ఇంకా ఆ తర్వాత ఇంకా ఫర్దర్గా ఇంకా వెళ్ళలేదు, కానీ అంతవరకు చెప్పాను. సో ఎనీహౌ మళ్ళీ అవి స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కానీ ప్రస్తుతానికి మాత్రం ఫ్రీడమ్ మూమెంట్ మీద కొంచెం పట్టు సాధించుకోండి. తర్వాత రాజ్యాంగం మీద కూడా పట్టు సాధించండి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అవన్నీ గ్రాడ్యువల్గా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మీకు 3 to 4 క్లాస్ ఉంది. 3 to 4 క్లాసు మీరు రెస్ట్ తీసుకొని నేను మీకు మెసేజ్ పెడతాను, మళ్ళీ అటెండ్ అవ్వండి. 3 to 4 దాంట్లో మీకు వరల్డ్ హిస్టరీకి సంబంధించి మన 7th పేపర్లో ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ అవి మీకు వివరించడం, రాసుకోవడానికి కూడా కొంత చెప్తాను నేను. ఏవి ట్రిపుల్ ఎలియన్స్, ట్రిపుల్ ఎంటెంట్, ఇటువంటి కొన్ని షార్ట్లు ఉన్నాయి చెప్పుకోవాల్సినవి. అవి మీకు మళ్ళీ వివరించి మీకు రాసుకోవడానికి చిన్న గైడెన్స్ ఇస్తాను. అది మీరు 3 to 4 క్లాస్కి మెసేజ్ పెడతాను, అప్పుడు కంపల్సరీగా అటెండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, తప్పకుండా attend ఓకే సార్, అవుతాను. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే.